శివుడు భక్తుడు వేరువేరు కాదు. ఆ పరమశివునికి నిస్వార్థంగా జీవితం అంకితం చేసే ప్రతి భక్తుడు కూడా శివుడితో సమానమని చాటి చెప్పిన క్షేత్రం మహానంది. మహానంది క్షేత్రం బనగానపల్లికి సరిగ్గా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక్కసారి బనగానపల్లికి వస్తే 20 కిలోమీటర్ల దూరంలో యాగంటి, 8 కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ, అదేనండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ అన్నమాట. బనగానపల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి నీలమఠం, చింతమాను మఠం ఇవన్నీ దర్శించుకోవచ్చు. ఇవన్నీ దర్శించుకున్న తర్వాత మనం మహానందిని కూడా దర్శించవచ్చు. అంటే ఇది మొత్తం ఒక ప్యాకేజ్గా చూస్తే కలిసి వస్తుందన్నమాట, సపరేట్గా ఒక మహానంది అని కాకుండా. మహానందికి దగ్గరలో ఉన్నటువంటి చూడదగిన ప్రదేశాలైనటువంటి యాగంటి, రవ్వలకొండ, బనగానపల్లిలోని నీలమఠం, చింతమాను మఠానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక మనం మహానంది క్షేత్ర పురాణం, అలాగే శివుడు ఇక్కడ చేసినటువంటి మహిమ, అది ఇప్పటికీ కూడా భక్తులు చూస్తున్నటువంటి, ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి మహిమ ఏమిటో అది కూడా చూద్దాం. ఇక స్థల పురాణానికి వస్తే ఈ ప్రాంతంలో శిలాదుడు అనే ఒక మహాముని ఉండేవాడు. ఒకరోజు ఆయన భార్య మనకి పుత్ర సంతానం కలిగితే బావుండు అని తన కోరికను తెలిపింది. ఆ విధంగా శివుడి కోసం తపస్సు చేసిన మునికి శివదర్శనం ప్రాప్తించింది. శివుణ్ణి దర్శించుకున్న ఆనందంలో మహర్షి వరం అడగాలని కూడా మర్చిపోయి మీ దర్శనమే మహాభాగ్యమని చెప్పాడు. దాంతో శిలాదుని భక్తికి మెచ్చిన పరమశివుడు మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా శిలాద మహర్షి దంపతుల సంతానమే నందీశ్వరుడు. అతనికి మహానంది అని పేరు పెట్టారు. ఎంతైనా శివుడి యొక్క వరప్రసాదం కదా. వేదాంగాలు చదివి శివుడి కోసం తపస్సు చేసిన నందికి శివుడు ప్రత్యక్షమై వరం అడగగా, తండ్రి నాకు ఏమీ వద్దు, ఎప్పుడు నేను చూస్తూ ఉండేలా, నీ వాహనంగా ఉండేలా నాకు వరం ఇవ్వండి అని చెప్పి అడిగాడు. నంది భక్తికి పరవశించిన శివుడు, నందీశ్వర, నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రం నవనందులతో నందిమండలంగా ఏర్పడుతుంది. నేను బ్రహ్మనందిగా ఇక్కడ ఏర్పడి మిగతా నందులని నేను ఆదేశిస్తూ ఉంటాను. నువ్వు తపస్సు చేసినప్పుడు ఏర్పడిన పుట్ట నుండి వచ్చిన జలము కోనేరులా ఏర్పడి భక్తుల పాపాలను సమూలంగా నాశనం చేస్తుంది అని వరమిచ్చాడు. ఆ క్షేత్రమే నవనందుల మండలంలో వెలిసిన ఆ పరమశివుడి క్షేత్రం మహానంది. ఇక్కడ ఇంకొక క్షేత్ర పురాణం కూడా ఉంది. పూర్వం నంద్యాలను పరిపాలించే రాజు దగ్గర ఉండేటువంటి ఆవులలో ఒక ఆవు పాలిచ్చేది కాదు. అది పాలు ఎందుకు ఇవ్వటం లేదని కాపరి దాన్ని ఫాలో అయ్యి చూస్తే అది అడవిలో ఒక పుట్ట దగ్గర పాలు కార్చేసేది. ఏమిటో చూద్దామని దగ్గరగా వెళ్ళిన పశువుల కాపరిని చూసి బెదిరిన ఆవు పుట్టను తొక్కింది. ఆ పుట్ట కింద శివలింగం ఉంది. ఆ శివలింగం పైన ఆవు కాలు పడడంతో శివలింగానికి ఆవు కాలి అచ్చు పడిపోయింది. అందుకే ప్రధానాలయంలో లింగం మీద ఆవు కాలి అచ్చును మనం స్పష్టంగా చూడొచ్చు. అదే రోజు రాత్రి శివుడు రాజు కలలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, గుడి కట్టమని ఆదేశించాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గుడి అదే అని చెప్తారన్నమాట. ఈ ఆలయం చాలా పాతదిగా చెప్తారు. 7వ శతాబ్దం నుండి ఉందని అంటారన్నమాట. ఈ గుడిలో ప్రధానాలయమేమో బాదామి చాళుక్యుల శైలిలో ఉందని, మిగతా ఆలయం అంతా విజయనగర రాజుల శైలిలో ఉందని చెప్పి చెప్తారన్నమాట. ఈ గుడి ప్రధాన ద్వారం ఎదురుగా ఒక భారీ నంది ఉంటుంది. ఎంతో భారీగా గంభీరంగా శివుడి వైపు చూస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక ఆలయ ముఖద్వారంలో నుండి లోపలికి వెళ్ళగానే మనకి విశాలమైనటువంటి ప్రాంగణం కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ సేద తీరడానికి,
అలాగే ఈ గుడిలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైన కోనేరులో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి ఈ మంటపాలు చాలా ఉపయోగపడతాయి. ఇక ప్రధాన ఆలయం ముందరికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక నంది ఆలయం వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ కాస్త ముందరికి వెళ్ళి కుడివైపు తిరిగితే మనకి కదంబ వృక్షం కనిపిస్తుంది. కదంబ వృక్షంలో లలిత అమ్మవారు ఉంటారు కాబట్టి ప్రదక్షిణ చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పి చెప్తారన్నమాట. ఇక్కడ బోర్డు మీద 6 ప్రదక్షిణలు చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. మండపాలకి ఒకవైపు ఏమో అమ్మవార్ల విగ్రహాలను ఉంచారు. ఇలా గోడవైపు ఉన్నటువంటి చిన్న చిన్న అమ్మవార్లే కాకుండా ఒక భారీ అమ్మవారు కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి ఎంత గంభీరంగా, ఎంత పెద్దగా ఉందో ఈ విగ్రహం. మరొక మండపం వైపేమో గణేశుల విగ్రహాలని ఉంచారు. ఇక దర్శనం గురించినటువంటి వివరాలు చూద్దాం. ఇక్కడ స్వామివారికి వివిధ సేవలు ఉన్నాయి. సుప్రభాత సేవమో ఉదయం 4:30 గంటలకి 100 రూపాయల ఫీజుతోటి తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పూజా సామాగ్రికి సంబంధించినటువంటి అనేక షాప్స్ ఉన్నాయి. మీరు ఏదైనా పూజ కోసం కానీ, అభిషేకం కోసం కానీ, సామాను కోసం మనం ఎక్కడ వెతకక్కర్లేదన్నమాట. ఒక ప్యాకేజ్ రూపంలో అమ్ముతున్నారు. ఈ దుకాణాలన్నీ కూడా మనకి గోపురానికి కుడివైపునే దొరికిపోతాయి. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందరికి వెళ్ళగానే మనకి టికెట్ తీసుకునే కౌంటర్ దొరుకుతుంది. అంటే శీఘ్ర దర్శనానికి కానీ, అతి శీఘ్ర దర్శనానికి కానీ మనం టికెట్ తీసుకోవాలనుకుంటే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. మహానందిలో దర్శనం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ముఖ్యంగా ఇక్కడ కొలనులో స్నానం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. కానీ కొలనులు ఆలయం లోపలే ఉన్నాయి. లోపలికి వెళ్ళేటప్పుడు బట్టలు తప్పించి ఎలాంటి మొబైల్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ అలో లేదు. ఇది మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు. మహానందిలో ఇంతవరకు సైంటిస్టులకు సైతం అంతుపట్టని శివుడి మహిమ ఏమిటంటే ఈ కోనేరులే. ఈ కోనేరులోకి నీళ్లు ప్రధానాలయంలోని శివుడి కింది నుంచి వస్తాయి అని చెప్తారన్నమాట. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలీదు. ఎప్పుడు గోరువెచ్చగా ఉంటాయి. 360 రోజులు నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు యారో చూపిస్తున్నటువంటి కోనేరుని చిన్న కోనేరు అంటారు. దానిలో స్త్రీలు మరియు పిల్లలు మాత్రం స్నానం చేయొచ్చు. ఈ కోనేరుని మధ్య కోనేరు అంటారన్నమాట. ఈ కోనేరులో మగవాళ్ళు మాత్రం స్నానం చేయాలి నియమం ప్రకారంగా. ఇక లోపలున్నది రుద్ర కోనేరు అంటారు. ఈ రుద్ర కోనేరు అనేది మిగతా 2 కొలనులతో పోలిస్తే కాస్త లోతుగా ఉంటుంది. కానీ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మన రూపాయి బిళ్ళ కింద పడినా కూడా మనకి స్వచ్ఛంగా కనిపించేంత తేటగా ఉంటాయన్నమాట నీళ్లు. మహానందిలో పరమేశ్వరుడు ఇలా దర్శనమిస్తాడు. ఇందాక స్థలపురాణం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, లింగం పైన ఆవు కాలిగుర్తు టైప్లో ఉంటుందని గమనించండి, మీకే తెలుస్తుంది. డియర్ వ్యూయర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ 200. ఒకవేళ 200 కంటే తక్కువ ఉంటే తక్కువని ఒక లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.